ఓ ప్రజలారా, ఒకవేళ మరణానంతర జీవితం గురించి మీకేదన్నా సందేహం ఉంటే కాస్త ఆలోచించండి. మేము మిమ్మల్ని మట్టితో సృష్టించాము, ఆ తరువాత వీర్యపు బొట్టుతో, ఆ పైన గడ్డకట్టిన రక్తంతో, అటు పిమ్మట మాంసపు ముద్దతో చేశాము. అప్పటికీ అది రూపం కలదిగాను రూపరహితంగానూ ఉన్నది. మేము మీకు స్పష్టంగా తెలియజెప్పేందుకు ఇదంతా చేస్తున్నాము. మరి మేము కోరిన దానిని నిర్ధారిత సమయం వరకు మాతృగర్భాలలో ఉంచుతున్నాము. ఆ తరువాత మిమ్మల్ని శైశవ దశలో బయటికి తెస్తాము. మరి మీరు నిండు యవ్వనానికి చేరుకోవటానికి మీలో కొందరు యుక్త వయస్సుకు చేరకముందే మృత్యువుకు గురిచేయబడతారు. మరికొందరు అన్నీ తెలిసి ఉండి కూడా ఏమీ గ్రహించలేనంత నికృష్టమైన వయస్సుకు చేర్చబడతారు. నేల ఎండిపోయి బీడుగా మారి ఉండటం నువ్వు చూస్తావు. ఆ తరువాత మేము దానిపై వర్షం కురిపించగానే అది పులకిస్తుంది, ఉబికి వస్తుంది, అన్ని రకాల మనోహరమైన మొక్కలను మొలకెత్తిస్తుంది. అల్లాహ్ ఏ సత్యం గనక, మృతులను తిరిగి బ్రతికించేవాడు ఆయనే గనుక, అన్నింటిపై ఆయనే అధికారం గలవాడు గనుక ఇదంతా జరుగుతోంది సుమా. దీంతో పాటు ప్రళయం రావటం తథ్యం, అందులో సందేహానికి ఆస్కారమే లేదు. నిశ్చయంగా అల్లాహ్ సమాధులలో ఉన్నవారిని తిరిగి లేపుతాడు.